అర్థమైంది ఐటీసీ భద్రాచలం ఇంత అందంగా ఎలా ఉంది అని. అంటే ఇక్కడున్న ప్రాంతం మీతోనే కాంపిటీషన్ పెట్టుకుంది. ఇక్కడున్న ఆడవాళ్ళతో. ఆడవాళ్ళు అందంగా ఉంటారా, ఈ ప్రాంతం అందంగా ఉంటుందా అని. ఈ కాంపిటీషన్ లో రెండు అందంగా ఉన్నాయి. ఇంత అందమైన ఫేసెస్ అందంగా రెడీ చేసి వచ్చారు. మీకు మాత్రం ఆడాల మజాకా తరపు నుంచి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఆడాల మజాకా ఆయన ఐటీసీ భద్రాచలం. పక్కనే రాములవారి దీవెన, ఇంకో పక్కన గోదావరి. ఇన్ని అందాల మధ్యలో మీరు అండ్ మీ మధ్యలో నేను. ఏం అదృష్టం దేవుడా. వా ఇలా రాసి పెట్టాడు దేవుడు. నిజంగా ఈ ప్రోగ్రామ్ చూస్తే మా అమ్మ చాలా సంతోషంగా ఉంటుంది. దేవుడిని దర్శనం చేసుకున్నా. చాలా బాగుంది. మీరు రెడీయా ఇంకా షోకి? రెడీయా? లెట్స్ బిగిన్ ఆడాల మజాకా. మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ దెమ్. ఆహా, బాబీ డాల్ అనగానే వచ్చేసారండి. వెరీ నైస్. మధ్యలో ఉమ్మాలు కూడా. అందరు బాగానే హైపై ఇచ్చారు. ఈ ఆంటీ ఏదో నమస్కారం పెట్టింది నాకు. ఐటీసీ స్పెషల్. స్పెషలా? మన తెలుగు సాంప్రదాయం అండి. నమస్కారానికి నమస్కారం సంస్కారం అంటారు. కానీ నేను అప్పుడప్పుడు నేను ఏదోలాగా కొట్టుకుంటూ వెళ్తాను. కానీ ఒరే ఇది ఆ కల్చర్ రా, మన కల్చర్ ఇదిరా అని చెప్పగానే చెప్పారు. థ్యాంక్స్ అండి. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు కీర్తన. మీరు ఏ సబ్బు వాడతారు ఇంత? మమ్మీయా? అది ఐటీసీ రహస్యం. ఐటీసీ రహస్యమా? వెరీ నైస్. అంటే నేను కూడా ఇక్కడ ఉంటాను కాబట్టి 2-3 రోజులు నేను కూడా తెల్లగా అవుతానేమో. చూద్దాం. గోదావరి వాటర్. గోదావరి వాటర్. మీ పేరు చెప్పలేదు ఇంకా. కీర్తన. కీర్తన గారు. మీ పేరు? మాధురి. మాధురి. మీ ఇద్దరు? వదినా మాధురి. వెరీ గుడ్. వదినా మాధురికి గట్టిగా చెప్పండి. వెల్కమ్ టు ది షో అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీ పేరండి? సింధు. సింధు గారు. తింటే బాగుంటది కదా, తినండి. అప్పుడప్పుడు బాగుంటది. అది ఫిట్నెస్ సీక్రెట్. జీరో సైజా? అవునా? మెయింటైన్ చేస్తున్నా లేకపోతే పుట్టుకు నుంచి అలా? లేదు, పుట్టుకు నుండి ఇలాగే. అదృష్టం అండి బాబు. సూపర్. మీరండి? మీ పేరు? హాయ్ రవి. నా పేరు స్వాతి. స్వాతి గారు. మీ ఇద్దరు? అక్క చెల్లెలు. ఇద్దరికి కూడా హార్టీ వెల్కమ్ టు ది షో. ఫస్ట్ అయితే పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. మీరు జోక్ చెప్పొచ్చు, పాట పాడొచ్చు, డైలాగ్ చెప్పొచ్చు, డాన్స్ ఆడొచ్చు, పొడుపు కథ అడగచ్చు. మీ ఇష్టం. జనాలను ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను ఒక జోక్ చెప్తాను. చెప్పండి. ఒక డాగి అడుగుతుంది ఒక క్యాట్ ని. తను రెడీ అయి వెళ్తుంది. పిల్లి నువ్వు ముస్తాబాయ్ ఎక్కడికి వెళ్తున్నావు అంటే డాగ్ ఇట్లా మాట్లాడింది కూడా. అలా మాట్లాడేసుకుంటాయండి, మనకు అర్థం కావు. నాకు తెలిసిన కుక్కలని బాబో అంటే నేను అర్థం చేసుకునే చెప్తున్నాను మీకు. అడుగుతుంది అనమాట డాగిని పిల్లిని. పిల్లి ఎక్కడికి ముస్తాబాయ్ వెళ్ళిపోతున్నావు అని అంటే మా తమ్ముడు పులి పెళ్లికి అని అంటుంది. అదేంటి నువ్వు పిల్లిలాగా ఉన్నావు, మీ తమ్ముడు పులి ఏంటి అని అంటే నేను పెళ్లికి ముందు పులినే, పెళ్ళాకే తెలిసింది పులినయ్యానని, అందుకే మీకు అలా కనపడుతున్నాను అంటది. పెళ్లికి ముందు అందరు పులిలే, పెళ్లి తర్వాత మీ దైవాళ్ళు అందరు పిల్లలు అవుతారు. అందుకే అంటాం ఆడల్లా మజాకారి. మొగోడు పెళ్లి కాకముందు తొడలు కొడతాడు, మీసాలు తిప్పుతాడు. పెళ్లి తర్వాత జుట్టు ఎగిరిపోద్ది, మీసాలు పెరగవు. సూపర్. మీరండి? జోక్ అండ్ సాంగ్ చెప్పు. నాకు ఆప్షన్ ఇచ్చారా? రెస్టారెంట్ కి వచ్చిన తర్వాత సరే ఇడ్లీ కావాలి బయటకి వెళ్ళేసి డైలాగ్ చెప్పండి. రెడీ యాక్షన్. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటి. అవునా? అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకున్నా. ఏ క్రీమ్ వాడుతుంది? చూడప్పా సిద్ధప్ప నాకు చెప్తా, నాకు డౌట్ రావేటి. నేను సింహం లాంటి. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటాను. అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. అండ్ లాస్ట్ కొంచెం మంది అయితే ఆ కిక్కే వేరప్పా. ఎక్కడ పోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అవాయిడ్ చేయలేమండి. ఏదో వస్తారు షోకి, ఆయన బాగా చేస్తున్నారు అపో అని చెప్పిపోతారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇట్ సైడ్ మా తమన్నా గారు. నేను డైలాగ్ చెప్పాలనుకుంటున్నాను. డైలాగ్ చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్ యు. ఐ యామ్ నాట్ ద ట్రబుల్. ఐ యామ్ ద ట్రూత్. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. I'm the truth. అది ఎక్కువలాగా అలా పోవాలి. ఓకేనా? ట్రై చేయండి. ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద ట్రూత్ అని. రెడీ యాక్షన్. I'm not the trouble. If you trouble సారీ మధ్యలో ట్రబుల్ చేసింది. నో ప్రాబ్లం, అది పక్కన పెడదాం. రెడీ యాక్షన్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్ యు. ఐఎమ్ నాట్ ద ట్రబుల్. ఐఎమ్ ద ట్రూత్. ఆల్రైట్.
ఒక్కవైపే చూడు. ఏం చెప్తున్నావు చెప్పు. జోకా డైలాగా అది చెప్పాలి కదా మరి, నాకు ఎట్లా తెలుస్తుంది డైలాగ్. రెడీ యాక్షన్. ఒక్కవైపే చూడు, ఇంకోవైపు చూడాలనుకో కిట్టి చూడు. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఇప్పుడు ఆ రేంజ్ లో చెప్పాలి. మీరు నవ్వు అటు చూడకు, ఇటు చూడు, అటు చెరుకు, ఇట్లా చెప్పొద్దు. పక్కన మీరు ఉన్నారు కదా, డిస్టర్బ్ అవసరం లేదు. ఇప్పుడు ఎదురుగా విలన్ ఉన్నాడు, ఆయనకి చెప్పాలి. రెడీ యాక్షన్. కోపంగా రౌద్రం నవ్వు తీసేయండి. యాక్షన్. ఒక్కవైపే చూడు. ఫస్ట్ చూడు అని ఎవరంటారు? చూడు అని స్టార్ట్ అవుతుంది. రెడీ యాక్షన్. చూడు, ఒక్కవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడి మసైపోతావు. మసైపోతుంది కూడా. అబ్బో, బాలయ్య గారేమో ఒట్టి మాడిపోయే వరకు చెప్పారు, ఈమె మసి కూడా వేసిందాడ. సూపర్ క్రియేటివిటీ వాడారు. సూపర్, వెరీ గుడ్. పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. సో ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ గురించి మీరు 90 seconds ఇంట్రెస్టింగ్ గా మాట్లాడతారు. కానీ మాట్లాడేటప్పుడు ఆంగ్ల పదాలు వాడకూడదు. ఓకేనా? ఐటీసీ భద్రాచలం ఇలాంటి ఏరియా నుండి మనం తెలుగు మాట్లాడకపోతే సిగ్గుచేటు. ఆంగ్ల పదం ఒక్కడు కూడా ఎస్సు నో తుస్సు బుస్సు కూడా రావద్దు. అసలు ఎలాంటి పదాలు ఇంగ్లీష్ పదాలు రావద్దు. మీతో స్టార్ట్ చేద్దాం. మీరు స్టార్ట్ చేస్తారు, అందుకే వీళ్ళతో స్టార్ట్. మీకు ఇచ్చే టాపిక్ ఐటీసీ భద్రాచలంలో కొట్లాటలు అవ్వవు నేబర్స్ మధ్యలో. కానీ అనుకుందాం మీ ఇద్దరి మధ్యలో కొట్లాటలు స్టార్ట్ అయ్యాయి. నేబర్స్ వీళ్ళు ఎలా కొట్టుకుంటారో ఇంగ్లీష్ పదం రాకుండా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఊరుకుంటుంటే 3 రోజులు బట్టి చూస్తున్నాడు. ఇంకా రాలేదేంటి, దర్శనం అవ్వలేదేంటి అనుకుంటున్నాను. నీళ్ళు చల్లాడు, రోజు సుప్రభాతం వేస్తది. మిగతా నీళ్ళు తెచ్చి మా ఇంటి ముందు వేసాడు. ఏంటి అనుకుంటున్నావు? నీకు అంత నీళ్ళు ఎక్కువైపోతే నీళ్ళని జనాలు చాలా మంది ఉన్నారు. అదే నీకే చెప్దాం అనుకుంటున్నాను, ఏదైనా మాట్లాడుకొని పట్టుకుపోతావు అనేసి. రోజు నీకే పెద్ద కిటికీలు ఉన్నాయనేసి కిటికీలు తెరిచి కోడుకూర అంటమ్మా మొన్న వండిందండి. అవును వండుకుంటావమ్మా. మా ఆయన కోసం వండుకున్నాను. మా ఆయన అప్పటి నుంచి బాబు అదేంటో పక్కిల్లో ఏదో మంచి కూర వండుకున్నారు ఏంటో గానీ కొద్ది నాకు వండి పెట్టవా. మీ ఇంట్లో కుక్క వచ్చి మా ఇంట్లో చుచ్చు పోస్తుంది. ఫోన్లే కదన్నా ఊరుకుంటున్నాను. ఈసారి నుంచి మాత్రం ఏమైనా ఈసారి నీ వల్ల ఏదైనా సమస్య వచ్చిందా మర్యాదగా ఉండదు చెప్పు. నీ పిల్లలు వచ్చి రోజు నా పరుపు మీద కొత్త పరుపు మీద పాసు ఇంగ్లీష్ పదం రాసుకోరా సాంబా. ఏమంటారు తెలుగులో? పాసు. అదే అంటారు అంటారు. అది ఇంగ్లీష్, ఇది అవును. అది మా పిల్లలే పోసారని ఏంటి? అవును తీసుకొచ్చి చూపించాలండి. పరుపు తీసుకొచ్చి నీ ముందుగా 2 పిల్లలు ఉండొచ్చు కదా. మంచి డౌట్, వాళ్ళ పిల్లలే పోసిరని ఏంటది? ఏమో సంబంధం లేదు. అంట్లు కడిగేస్తావు, గంపడి గిన్నెలు వేసి కడిగేస్తావు. అంటు నీళ్ళు అన్ని వచ్చి మా ఇంట్లో పడుతున్నాయి, రోగాలు వచ్చేస్తున్నాయి. వైద్యుని అడిగితే ఇరుగు పరుగు చూసుకోండి. 2 కర్రలు తీసుకురండి. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? అబ్బా, నాకు ఇప్పుడు అర్థమైంది ఈ సీరియల్ ఎందుకు ఇంత హిట్ అవుతుంది. వీళ్ళు కొట్లాడుకుంటే నేను అబ్బా ఎంత సమ్మగా ఉంది అబ్బా. సో 2 ఇంగ్లీష్ పదాలు వాడారు. సో 2 is the count. మీకు టార్గెట్ చాలా ఈజీ. మీరు 3 వాడారనుకోండి గిఫ్ట్ వాళ్ళకి వెళ్తే, 2 కూడా వాడలేదు అనుకోండి గిఫ్ట్ మీ దగ్గరికి వస్తుంది. ఓకేనా? రెడీ? మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే ఒక సేల్స్ మ్యాన్ ఒక కస్టమర్ వీరిద్దరి మధ్యలో సంభాషణ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రండి. మా కొట్లో చాలా చీరలు ఉన్నాయండి. మీకు ఏ రకం కావాలి? నాకు కొత్త రకాలు కావాలి. అంటే మొన్న ఆ చిత్రంలో కట్టింది సమంత, అలాంటి చీరలు చూపించిన. వాళ్ళు వీళ్ళు కట్టినే కాదు, కొత్త రకాలు అన్నాను. ఏ రకం కావాలి చెప్పండి, పట్టులో చూస్తారా? చూపించు. చూడండి ఈ ఎరుపు ఎంత బాగుంది అసలు. మీరు కట్టుకుంటే మీ రంగుకి, ఈ చీరకి, ఈ అంచుకి అబ్బా అదిరిపోద్దండి. ఎరుపు రంగు మా పక్క ఆవిడ కట్టింది లేండి. ఉందా అండి? సరే చూడండి, పచ్చ చూపిస్తాను. పచ్చ అంటే ఎల్లో. చూడండి పచ్చ అంటే ఎల్లో కదా. ఎల్లో ఇంగ్లీష్ రవి గడ మజాక. చూడండి ఇది ఎదురింటి ఆవిడకుంది లేండి, వద్దు. మరి ఎలాంటి రకం కావాలో చెప్పండి. పక్కింటి ఆవిడది, ఎదురింటి ఆవిడది, 2 కలిపిన పచ్చది ఎర్రది కలిపిన చూపించు. ఆవిడ్ని కలిపేస్తారా? సరే ఇప్పుడు చూపిస్తాను చూడండి చీర. మీరు వద్దాను చూడండి ఈ చీర ఎలా ఉంది. ఇదే కలరు. 2 కలిపిన కలర్. 2 కలిపిన కలర్ అన్నదా? 2
చూడండి ఎలా ఉంది మీ పచ్చడి ఎర్రది రెండు కలిపి ఉంది కాబట్టి నాకు కావాలి. తీసుకోండి. ఇంకా ఇంతకన్నా మంచిది కావాలి. 20,000 ఏమండి 30,000 సారీ అండి నేను కొన్నది. 20, 30, 40,000 చూస్తారండి. 40, 60లో కాదు. 200, 300 1 లక్షలో ఉంది. 200, 300 చాలా కాస్ట్లీ, చాలా కాస్ట్లీ. 200, 300 అంటే అది రవి గారిని అడగండి. అది ఆయన డిస్కౌంట్ ఏమైనా ఉందని అడుగు. దీంట్లో 200, 150లో డిస్కౌంట్. చూసారా, గెలిపించాను. మీ గిఫ్ట్ లో సగం నా గిఫ్ట్. టైం అయిపోయింది. సూపర్, అద్భుతంగా ఆడి ఫస్ట్ రౌండ్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో ఆడే రౌండ్. లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. రైట్, కలర్ఫుల్ చిలక అనేది మనందరి ఫేవరెట్ రౌండ్. చిన్న టాస్క్. ఆ టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే గిఫ్ట్ ఇచ్చేస్తా. ఇప్పటికిప్పుడు గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకేనా? ఇంతమంది కలర్ఫుల్ చిలకలు ఉన్నారు. నేను ఇందులోకి వెళ్ళి 4 సెలెక్ట్ చేస్తా. వచ్చేయండి మీరు. ఓకే, సో 4 వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. మీ నవ్వు చాలా బాగుందండి. మీ పేరు? భారతి గారు. నా పేరు చంద్రకళ అండి. చంద్రకళ గారు. విజయలక్ష్మి గారు. ప్రభావతి గారు. ఒక అద్భుతమైన ర్యాంప్ వాక్. ఎవరు అందంగా నడుస్తారో చూద్దాం ఫస్ట్. ఓకేనా? మ్యూజిక్. సింపుల్ గేమ్ ఆడుతున్నాం మనం ఇక్కడ. అంతాక్షరి. ఒక పాట పాడతారు కదా, ఆ ఎండ్ అక్షరంతోనే ఇంకో పాట పాడాలి. నేను డైరెక్ట్ గా మైక్ ఎవరికి ఇస్తున్నో ఆ అక్షరంతో పాట పాడాలి. నాట్ మోర్ దెన్ 5 seconds. 5 seconds కంటే ఎక్కువ టైం తీసుకుంటే మీరు ఎలిమినేటెడ్ అనమాట. లాస్ట్ కి ఎవరైతే మిగులుతారో వాళ్ళే విన్నర్. ఓకేనా? రెడీ. నేను స్టార్టింగ్ పదము సాతో పాట పాడండి. రెడీ. సంసారం ఒక చదరంగం. సంసారం ఒక చదరంగం. మా మళ్ళీ మళ్ళీ రాని రాను. ఏంటది? మళ్ళీ మళ్ళీ ఎవరు రావాలి? మళ్ళీ మళ్ళీ రానే రోజు. రాని రజ్జా రోజు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, అల్లుకున్న రోజు, ఏదో జరగాలని ఎంతో పాలని రగిలే ఆటంలో ఉండలేను తినలేను. ఏమన్నా పాడారు అసలు. సూపర్, అద్భుతంగా పాడారు. నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై. మై మై ఈ ఈ గుర్తు రావడం లేదు. 5 4 3 2 1. ఓకే, మా పెద్దమ్మ ఎలిమినేటెడ్. మా మాట ఇవ్వమ్మా చెల్లి, మర్చిపోకే నా తల్లి, నీ ఇంటిలోను మళ్ళీ దీపాన్ని పెట్టమ్మ వెళ్ళి, మట్టి పాలవుతున్న ఆశలన్నీ నీలో మళ్ళీ చిగురించాలి, అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిచే నీ రాముణ్ణి. నాలోని ఉన్న ఏంటది? నాకు చెప్తున్నావా పాట పాడుతున్నావా పిన్ని నువ్వు? ఓకే, మా పిన్ని గారు మా అత్తగారు ఎలిమినేటెడ్. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో కాంపిటీషన్. ఏ లెటర్ వచ్చింది మీకు? నా నంది కొండవానలోన మల్లె పూనెడల్లోన నీతోనే వస్తున్నా, నా ఊరేది నా పేరేది ఆ ఓ. ఆ పాటల దయ్యం నువ్వే నాకు తెలుసు. ఓ అంట. రెడీ 5 4 3 2 1. ఓవర్. పెద్దమ్మ గెలుస్తుంది. ఎట్లన్నా ఓతో ఆపినాం కదా. ఓ ప్రియా ప్రియా ఆ పాట కూడా వాడి. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా, ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా.
ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా 2 సార్లు అటు ఇటు మారితే అయిపోయిందా? మా వారిని తలుచుకుంటున్నా నేను. ఏం పేరు బావగారి పేరు? ప్రసాద్. ప్రసాద్ గారు మా చెల్లెమ్మ మీకు ఏదో చెప్తుందంట పర్సనల్ గా. ఒక్కసారి ఐ లవ్ యూ ఒక ఫ్లయింగ్ కిస్ పడేయండి అటు. అండి మై స్వీట్ హార్ట్ ఐ లవ్ యూ. వెరీ గుడ్ సూపర్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి సెకండ్ రౌండ్ కి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. గేమ్ రెడీగా ఉంది, సెటప్ రెడీగా ఉంది. ప్లాస్టిక్ గ్లాసులు అండ్ 2 చిన్న కర్రలు ఉన్నాయి. ఆ కర్రల మీద బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న ప్లాస్టిక్ మెటీరియల్ పెట్టాం. టీమ్ లో 2 ఉన్నారు కదా, ఒకరు గ్లాసులు పెడతారు, దీని మీద బ్యాలెన్స్ చేస్తారు. ఒకరు ఇలా పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆ బాస్కెట్ లో వేసేస్తారు. మధ్యలో ఒక్కటి పడిపోయినా మీరు తిరిగి వాపస్ వచ్చేయాలి. 2 ఉంటేనే అక్కడికి వెళ్ళి 2 వెయ్యాలి. ఓకేనా? ఒకరు ఆడతారు, వచ్చిన తర్వాత ఇంకొకరు తీసుకుంటారు, వేరే వాళ్ళు గ్లాస్ ని బ్యాలెన్స్ చేస్తారు. ఓకేనా? సో 2 ఆడతారు. సరే, ఈ గేమ్ వీళ్ళు ఫస్ట్ రౌండ్ గెలిచారు కాబట్టి ఈ గేమ్ మీతోని కాకుండా వీళ్ళతోని స్టార్ట్. ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వెరీ గుడ్. ఉన్నదయ్యో నరాల వీక్నెస్. వెరీ గుడ్ వెరీ గుడ్. దాని బ్యాలెన్స్ ఇక్కడ లేదండి, ఇట్లా పెట్టి పెట్టి అప్పుడు అవి మీరే సెట్ చేసుకోండి కింద. ఏం వేసేది? ఇలాగ ఆడుకోమని చెప్తే బాగుండదు. ఇలాగ ఆడుకునే వాళ్ళం కదా. ఆడుకోండి ఇంటికి పోయినాక. మీకు భయం ఇట్లా డిగ్రీ 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 అవుతుంది. సైడ్ ఇట్లా స్టెప్ పట్టుకో. ఇప్పుడు చూడు మా ఇద్దరు పెద్దమ్మ పిల్లలు ఎట్లా ఆడతారు. మీ టార్గెట్ 4. 3, 2, 1 గో. వయసు వేడి వంచు మోరు కేక పెట్టగా పట్టు పట్టు పాడు సిగ్గు నట్టు బోటు ఇట్టు కోగిరించి పెట్ట మ్యాగ్నెట్టుగా. మీరే తీసుకోండి. ఎంత చేసినా ఏం లాభం, గెలవలేకపోయారు. ఈడ కాదు అల్ల వేసేది ఉండే అంటే ఈయనే వేసుకోకూడదు. కౌంట్ చేయండి, మేము గెలుస్తాం. ఒక్కడు కూడా పాపం ఒక్కడు కూడా వేయలేకపోయారు. అది చాలా కష్టమే. పోలేండి, అప్పుడప్పుడు అవుతుంటాయి అలా, కానీ గేమ్ లో బాగా సూపర్. ఫస్ట్ రౌండ్ ఆడారు అద్భుతంగా, థర్డ్ రౌండ్ ఇంకా అద్భుతంగా ఆడాలా మజ్జాక అనిపించుకున్నారు. బక్కోలు గట్టోళ్ళు ప్రూవ్ చేశారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి థర్డ్ రౌండ్ కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అందం ఆనందం ఇక్కడే ఉంది మొత్తం.
ఈవిడ ముఖంలో అయితే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే 2 రోజులు కనబడుతున్నాయి. అసలు ఆ సంతోషం చూడండి, 2 గిఫ్ట్లు. కానీ ఇక్కడ ఏమైనా అయ్యయ్యో ఫీల్ అయ్యారే. ఇప్పుడు ఏదో డైలాగ్ కొట్టావు, పార్టిసిపేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని. అదే ఇదే. కానీ నా షోకి వచ్చి ఉట్టి చేతులతో వెళ్ళడం బాగోదు కదా. అందుకే మా సైడ్ నుంచి, ఈటీవీ తరఫు నుంచి, ఆడాల మజాకా తరఫు నుంచి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us. అండ్ అలాగే చెల్లెమ్మ, ఆడాల మజాకా ప్రతిరోజు ఈటీవీలో 6 నుంచి 6:30 వరకు ఇంత ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం, కొత్త ఊర్లో, కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్ తో. అంతవరకు నవ్వుతూ ఉండండి. టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. రావే నా రసరంగీలా, నీ బుగ్గే నా రసగుల్లా, తైతక్కలాడుకుంటూ తాకితే గుబులా. అంధకార దిశలో నుంచి వెలుగు దిశలోకి పయనింపచేసే వాళ్ళనే గురువులు అంటారు. ఏమండి ఇంత తెలియదు? గురువు అంటే టీచర్. నమస్తే. ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన మోగుతుంది నిన్ను కలిసాక. వయమ్మా ఏమైంది? పెద్దగా ఇది కాదన్నా, పొడవు అయింది అన్నా.